హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు గేమర్. ఈరోజు అయితే మనమైతే బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అయితే ఆడబోతున్నాం. ఓకే, ఫస్ట్ అయితే చూస్ అయితే క్లిక్ చేసేసాం. ఓకే, ఈరోజు అయితే మనం మ్యాప్ మోడ్ వచ్చేసి చెన్నై టు తిరుపతి మ్యాప్ మోడ్ అయితే ఆడబోతున్నాం గైస్. ఓకే, లెట్స్ గో. ఈరోజు అయితే మ్యాప్ మోడ్ చెన్నై టు తిరుపతి ఆడుతున్నాం. ఎవరైనా కొత్తగా వచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వచ్చేసాము గైస్ ఇప్పుడైతే మ్యాప్ మోడ్లోకి. ఓకే, ఇప్పుడు చెన్నై టు తిరుపతి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంది చెన్నైలో. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ వెళ్తే వెళ్ళాలి. ఇక్కడ మీరైతే రైట్ సైడ్లో అప్ సైడ్, రైట్లో అప్ సైడ్ మీకైతే మ్యాప్ కనబడవచ్చు. ఓకే, మనమైతే ఆ బ్లూ కలర్ లైన్ నుంచి అయితే చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే గైస్, ఇప్పుడైతే వెళ్దాం. మనమైతే ఫస్ట్ 100 స్పీడ్లోనే అయితే వెళ్తున్నాం. ఓకే, ఓహో రాగానే బస్ని అయితే డ్యామేజ్ చేస్తున్నాం. ఇక మళ్ళీ రివర్స్ అయితే తీసేసుకున్నాం. మళ్ళీ పోదాం, మళ్ళీ ముందుకు పోదాం. మళ్ళీ ఆగింది గైస్. ఇప్పుడైతే మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మంచిగా పోదాం, మెల్లగా పోదాం గైస్, మెల్లగా పోదాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎందరో రోడ్డు మధ్యలో పెట్టిరు. ఓ మళ్ళీ అయితే గుద్దుకున్నా గ్యాస్. ఓకే ఓకే ఓకే, లెట్స్ గో. ఏ పోలీస్ అంకుల్, ఆ సైరన్ ఆపు, మేము పోతున్నాం, ఏం చేసుకుంటా చేసుకోపో. అయితే మనమైతే స్టేట్ బ్లూ కలర్ లైన్ అయితే చూసుకుంటానైతే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. బ్లూ కలర్ లైన్ అయితే చూసేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం 95, 97, 100, 105, 110, 111, 112, 113, 114, గేర్ అయితే 6th గేర్లు ఉంది. 120, 124, 130 రీచ్ అవుతుంది. 130 రీచ్ అయింది గైస్. ఓకే, మళ్ళీ స్లో డౌన్ అయితే చేసేసాం. 115 ఉంది. ఓకే, మళ్ళీనైతే కొంచెం స్పీడ్లో పోదామని ట్రై చేస్తున్నా. 125 అయితే అయింది. ఓకే, లెట్స్ గో. 130. ఓకే, 132 అంతవరకు అయితే వెళ్ళాము గైస్. మనమైతే అనుకుంటున్నా 132 అంతవరకు అయితే వెళ్ళాను. ఇప్పుడైతే మనమైతే ఓకే చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడైతే మనమైతే చాలా జాగ్రత్తగా పోతున్నాం. ఓకే, ఇప్పుడైతే 105 స్పీడ్లో అయితే వెళ్తున్నాం గైస్. ఓకే, లెట్స్ గో. చాలా జాగ్రత్తగానైతే వెళ్ళాలి, ఎందుకంటే ఈ వెహికల్స్ అనేవి మనం క్రాష్ చేస్తే ఇక్కడ మీరైతే చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ మ్యాప్ సైడు లెఫ్ట్కు మ్యాప్ పక్క పంటి చూసుకున్నట్టయితే మీకు కిలోమీటర్స్ అది కనబడుతుంది. మళ్ళీ ఎంత డ్యామేజ్ అవుతుందో పర్సెంట్ హార్ట్ అనేది మనకు ఈ బస్కి అయ్యే డ్యామేజ్ చూపెడుతుంది. 100 ఉండే మనమైతే 91 చేసేసాం. నెక్స్ట్ దాని కింద డీజిల్, పెట్రోల్ దీనికి ఏది వాడతారో తెలియదు కానీ 62 లీటర్స్ ఉంది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి 50 మీకు ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడ మీకైతే నెంబర్స్ చూసుకోవచ్చు. ఆ నెంబర్స్ మీద మీకు ఎన్నో గేర్లు పోతుర్రు, ఎంత స్పీడ్లో పోతుర్రు అయితే మీకైతే తెలుస్తుంది. ఓకే, లెట్స్ గో. కానీ చాలా దగ్గరలో ఓహో చాలా టర్నింగ్స్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద టర్నింగ్స్ అయితే ఉన్నాయి. మేమైనా భయపడకుండా స్పీడ్లోనే పోతున్నాం, టర్నింగ్స్ అయినా సరే ఏదైనా సరే అనుకుంటున్నాం. కానీ నన్ను పడితే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి గైస్. ఎక్కడైనా పడ్డదనుకో ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం వాటర్ ఫ్లాప్ అవుతుంది, అందుకే మెల్లగా పోతున్నా. ఓకే 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 ఓకే, చాలా స్పీడ్లో వెళ్తలేను, 100 స్పీడ్లో వెళ్తున్నా గైస్ ఇప్పుడైతే నేను. ఓకే, ఇలానైతే వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్, పోతున్నాం ఇప్పుడైతే. ఇప్పుడు మళ్ళీ ముంగట ఒక పెద్ద టర్నింగ్ అయితే ఉంది, దాన్ని అయితే క్రాస్ చేస్తే మనకి ఇంకా టర్నింగ్స్ వస్తాయి ముంగట. పెద్ద పెద్ద టర్నింగ్స్ ఉన్నాయి గైస్. ఇక్కడైతే ఇంకో మనం రైట్ సైడ్లో చూసుకుంటే ఒక రూట్ ఎక్కాలి. ఓకే ఓకే, మనలో ఒక కార్ని అయితే గుద్దేసాం మనం, మళ్ళీ పోవాలి రైట్ సైడ్. స్లోగా జర్రంతా చచ్చిపోతుంది గైస్. అటు దిక్కు అయితే వాడేటోళ్ళం. ఇప్పుడు ముంగట టర్నింగ్లు అయితే ఇప్పుడు పెద్ద పెద్దవి ఉన్నాయి. ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళి
లెఫ్ట్ సైడ్ అయితే టర్నింగ్ అయితే తీసేసుకుందాం. ఓకే, మెల్లగా అయితే తీసుకుందాం. చాలా స్పీడ్లో కూడా ఏం వెళ్తలేను, 80, 70 అట్లా చిన్నగా పోతున్నా. ఎందుకంటే ఇప్పుడు స్లోప్స్ ఉన్న కాడ అయితే స్పీడ్లో పోతేనే బస్ అనేది మీదికి అనేది ఎక్కుతుంది, లేకపోతే స్లోగా పోతే బస్ అనేది మీదికి ఎక్కది. ఓకే 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 మెల్లగా అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఎక్కడైనా పడ్డాం అనుకో ఇప్పుడైతే మనం మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఆడాల్సి వస్తుంది గేమ్. ఓహో జర్రుట చచ్చిపోయాను నేను. కాస్త మీరైతే చూసుకుంటే ఇప్పుడు పడితే ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి వస్తుంది, వేరే వీడియోని అయితే పెట్టాల్సి వస్తుంది. ఓకే, మనమైతే దగ్గరకు అయితే వచ్చేసాం గైస్. మనమైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు బ్లూ కలర్ లైన్ అయితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీకు కనబడవచ్చు, ఏమైనా వస్తువులకి ఇట్లా కనబడవచ్చు. ఓకే గైస్, వచ్చేసాం. మనకైతే ఇక్కడైతే బస్ పార్క్ చేయమని అంటుంది. ఓకే, మనకు గ్యారేజ్ కంటిన్యూ అంటే మనం కంటిన్యూ చేద్దాం, అంటే లోపలికి చేద్దాం. మనం ఆడేందుకు పార్కింగ్ చేస్తాం. ఓకే, దిగాము, ఇప్పుడు లోపలికైతే వచ్చేసాం. ఓకే గైస్, మనం అయితే సక్సెస్ఫుల్గా చెన్నై టు తిరుపతి మ్యాప్ మోడ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే, ఇది గుడి తిరుపతి. ఓకే, ఇదంతా తిరుపతి గుడి గైస్. మీరైతే చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మనమైతే ఈ మ్యాప్ మోడ్ అయితే అయిపోయింది కాబట్టి మనమైతే వెనకకైతే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ ఇదైతే ఇక్కడ స్టక్ అయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ అని క్లిక్ చేసేద్దాం గైస్. ఇప్పుడు ఈ మ్యాప్ మోడ్ కానీ మీకు అయితే కావాలంటే నేనైతే కామెంట్స్లోనైతే పిన్ చేసా, డౌన్లోడ్ చేసుకోండి.